Lord. Praise the Lord. అద్భుతము చేయి శక్తి కలిగిన ఆత్మావందనం. అద్భుతములు చేయగల శక్తి కల ఆత్మా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మన యొక్క సహోదరి సహోదరులు మన కథోలిక సంఘములో దీక్ష తీసుకోవటం మన యొక్క సాంప్రదాయం. ఈ దీక్ష తీసుకోవటం దాని ముఖ్య కారణం, ఈ తపస్సు కాలంలో క్రీస్తు ప్రభుకి మరి దగ్గరగా అవటానికి. ఈ యొక్క వస్త్రాలు మళ్ళీ ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ వస్త్రాలు మనల్ని గుర్తు చేస్తాయి. నేను దేవునికి దగ్గరగా ఉండాలంటే, నేను దేవునిలో జీవించాలంటే, నేను ఈ పవిత్రమైనటువంటి కాలంలో ఒక పవిత్రమైనటువంటి మనస్సులతో ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, సోదరులకి జయించాలి అనేటువంటి ఆశ కలిగి ఈ యొక్క 40 రోజులు మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా చేసేటువంటి పుణ్య కార్యాల ద్వారా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడం ద్వారా మనము ఈ యొక్క తపస్సు కాలంలో జీవిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మన సహోదరుడు సహోదరి కొల్ల చిన్నబాబు నాగరత్నం వీరిరువురు భార్యాభర్తలు కలిసి ఈ దీక్షలో పాలు పంచుకున్నారు. మరి ఈ దీక్షలో తీసుకున్నటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి యొక్క హృదయ కోరికలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, వారి కలిగినటువంటి బిడ్డలు మంజు రాజీవ్ వీరిరువురికి దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా వారికి మంచి భవిష్యత్తును దయచేయాలని, మంజుకి మంచి వివాహ సంబంధం రావాలని, మంచి కుటుంబంలో ఆ బిడ్డ దేవుని అనుగ్రహాల ద్వారా మంచి భర్త రావాలని మనమందరం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులకి ఒక వయసు వచ్చినప్పుడు పిల్లలని వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపులు, నా బిడ్డ మంచిగా ఆడబిడ్డ అయితే ఒక మంచి కుటుంబంలో వెళ్ళాలి, ఒక మంచి భర్త రావాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. అదేవిధంగా కుమారుడు రాజీవ్ తను చదువుకునేటువంటి చదువులో మంచి ఉత్తీర్ణుడై మంచి జాబుని సంపాదించుకొని ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే బిడ్డగా ఎదగాలని రాజీవ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మడికి అమ్మాజీ గారికి ఆయురారోగ్యాలు దయచేయాలని, అదేవిధంగా సత్యబాబు కుటుంబాన్ని దీవించాలని, మడికి దావీదు కుటుంబాన్ని దీవించాలని, మడికి శ్రీను కుటుంబాన్ని దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో మనము ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రార్థనను మనము పవిత్రాత్మ సర్వేశ్వరుని మనపై దిగిరమ్మని, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ తన ఆత్మతో నింపమని, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణలో ఈ యొక్క ప్రార్థన కూటాన్ని నడిపించమని, ఈ యొక్క కొద్ది క్షణాలు మనం వినబోయేటువంటి దేవుని యొక్క సందేశాన్ని మన హృదయాలతో విని బదిలపరుచుకునేటువంటి అనుగ్రహాలు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకి ఇవ్వమని పవిత్రాత్మ సర్వేశ్వరుడిని ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. అందరూ ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మా అందరిపై దిగిరా. ఈ రోజు ప్రత్యేకంగా నీ యొక్క వాక్యాన్ని
యేసయ్య వాక్యాన్ని ఆలకించి యేసయ్య వాక్యాన్ని మనసులో పదిలపరుచుకునే విధంగా మా అందరిపై దిగిరా, నాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ 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 దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో నువ్వు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు నడిపించావు, ఒక దీప స్తంభమై మన్నాన్ని కురిపించావు, నీళ్లను రాళ్ళ నుండి ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క తప్పికను తీర్చావు. ఈ క్షణం మమ్మల్ని నీ ఆత్మతో నింపి నీ వాక్యాన్ని ధ్యానించే విధంగా మమ్మల్ని నడిపించినాయి. ఓ పావుల ఆత్మమా మా అందరిపై దిగిరా. ఇశ్రాయేలు పై ఏ విధంగా నడిపించావు, మా అందరిపై నీ ఆత్మను కురిపించి రాజులను అభిషేకించిన ఆత్మ మా అందరిపై దిగిరా. యోర్దాను నదిలో యేసయ్యపై దిగి వచ్చినటువంటి ఆత్మ మా అందరిపై ఈ క్షణాన ఈ ఆత్మను కురిపించి ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ యొక్క గృహాన్ని నీ యొక్క ఆత్మతో నింపు. మా యొక్క మనస్సులను నీ యొక్క ఆత్మతో నింపు. పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. Praise the Lord. Praise the Lord. యేసయ్యా వందనం, యేసు రాజా వందనం, పాపుల రక్షక వందనం, పరమ వైద్యుడా వందనం, మరియ తనయా వందనం. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి 50వ వచనం వరకు. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకబెట్టెను. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడిచితివి అని దీని అర్థము.
అచ్చట నిలవబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకుని పులిసిన ద్రాక్ష రసములో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు తాళ్ళు ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించినేమో చూతుము అనిరి. యేసు మరలా బిగ్గలుగా కేక వేసి ప్రాణం వీడెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత కొద్ది రోజులుగా మనము క్రీస్తు ప్రభు పలికినటువంటి శిలువలో పలికినటువంటి 7 క్రీస్తు ప్రభు చేసినటువంటి శిలువలో చేసినటువంటి 7 ప్రార్థనల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన పలికినటువంటి 7 పలుకులు. మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు. రెండవది, నేడే నువ్వు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావని కుడి ప్రక్కనటువంటి దొంగవానికి ఆయన పలికినటువంటి వాక్యము రెండవ వాక్యం. మూడవ వాక్యము, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునికి క్రీస్తు ప్రభు తన తల్లిని ఇచ్చినటువంటి వాక్యాన్ని మూడవ వాక్యంగా మనం ధ్యానించాం. మరి ఈ రోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో 4వ పలుకు, క్రీస్తు ప్రభు ప్రార్థించినటువంటి 4వ ప్రార్థన, ఏలి ఏలి లామా సబస్తాని, అంటే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని దీని యొక్క పలుకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు. సామాన్యంగా ఈ 3 పలుకులు ఆయన వెలుగులో పలికాడు. ఆయన వెలుగు ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈ 4వ పలుకు, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో చూడండి. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ప్రైజ్ ది లార్డ్. ఈ 4వ పలుకు, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన పలికింది చీకటిలో. ఆయన చీకటి కమ్మిన తరువాత ఈ వాక్యాన్ని పలికాడు. ఎవరైనా సరే సహజంగా చీకటిలో ఉన్నప్పుడు భయపడతారు. చీకటిలో ఉన్నప్పుడు అందరూ సహజంగా భయాందోళన చెందుతారు. నిస్సాయి స్థితిలో యేసయ్య శిలువకు అండగొట్టబడి ఒంటరి వాడిగా ఉన్నటువంటి యేసయ్య ఆ చీకటి కమ్మినప్పుడు ఆయన కూడా భయాందోళన పడి, నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడని ఆవేదనతో ఈ ఒక్క వాక్యాన్ని పలికాడు. ఏలి ఏలి లామా సబస్తాని, దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని ప్రభు బిగ్గరగా పలికాడు. సహజంగా మానవులైనటువంటి మనము చీకటిలో భయాందోళన పొందుతాం. క్రీస్తు ప్రభు కూడా మనలాగే, ఆయన కూడా ఒక మానవుడు. సో మానవుడిగా శిలువలో అంటగొట్టబడి ఆయన తన తండ్రి తన చెయ్యిని విడిచాడని భావించి తండ్రిని ప్రార్థించాడు. ప్రియమైనటువంటి సహోదరుల, ఇది అరమిక్ భాషలో పలికినటువంటి పలుకు, ఏలి ఏలి లామా సబస్తాని. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు కూడా కొన్ని సందర్భాలలో ఆయన అరబిక్ భాషను మాట్లాడాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో ఆయన పలికినటువంటి పలుకు అరబిక్. ఆ బాలిక చేయి పట్టుకొని తలితాకుమి అని ఆయన పలికాడు. అది అరమిక్ భాష. మరి దాని అర్థం ఏమిటి? ఓ బాలిక
లెమ్మని నీతో చెప్పుచున్నాను. తలితాకుమి, ఓ బాలిక లెమ్ము, నిన్ను నా యొక్క మహిమతో నా యొక్క శక్తితో నిన్ను లేపుతున్నాను అని ఆయన యొక్క మహిమను అరబిక్ భాషలో ప్రభు పలికాడు. రెండవది మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో కూడా మరొక అరబిక్ భాషను ఆయన మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫాతా అని ప్రభు పలికాడు. అది కూడా అరబిక్ భాష, అనగా తెరవబడెను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచంలో నేడు 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. 750 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచ నలుమూలల్లో. ఏ నలుమూలలో ఉన్నా సరే సహజంగా అందరికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ లేనటువంటి వారు, సమస్య లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఏదో రీతిగా మనము సమస్యలలో బాధల్లోనే ఉన్నాం. మరి ఈ బాధలు పొందటానికి, ఈ శ్రమలు పొందటానికి ఎవరు ముఖ్యమైనటువంటి కారణం, అని మనము గ్రహిస్తే, ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు అందరికీ తెలుసు, భర్త మారాలని కొంతమంది భార్యలు ఆవేదనని వ్యక్తపరుస్తారు. కొంతమంది భర్తలు భార్యలు నా భార్య నా మాట వినటం లేదు, నన్ను లెక్క చేయటం లేదు, నాతో సరిగా ఉండటం లేదు అని కొంతమంది భర్తలు వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తారు. పిల్లలు, మా తల్లిదండ్రులు మాకు సమయాన్ని ఇవ్వటం లేదు, సరిగా చూసుకోవటం లేదు, సరిగా పెంచటం లేదు, సరిగా మాకు కావలసినటువంటి వసతులు మాకు దయచేయట్లేదని పిల్లలు వారి యొక్క బాధను, వారి యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తారు. తల్లిదండ్రులు అదే విధంగా, బిడ్డలు మా మాట వినటం లేదు, మమ్మల్ని ఏనాడు వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు పెంచి పెళ్లి చేసిన మమ్మల్ని అనాథలుగా వదిలిపెడుతూ ఉన్నారు, నిస్సహాయ స్థితిలో మమ్మల్ని వదిలిపెడుతున్నారు అని తల్లిదండ్రులు కోకొల్ల మంది ఆవేదనను, బాధను వ్యక్తపరుస్తారు. అదేవిధంగా స్నేహితులు, నా యొక్క స్నేహితుడు నన్ను మోసపరిచాడు, నమ్మినటువంటి నన్ను మోసపరిచాడైనటువంటి స్నేహితులు, వాళ్ళ యొక్క ఆవేదన, బాధలు అందరికీ, ప్రతి ఒక్కరికి జీవితంలో చూసినట్లయితే, తొంగి చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక ఆవేదన, ఒక బాధ. దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నేను ఎన్ని ప్రార్థనలు చేసినా నా భర్త మారటం లేదు, నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నేను ఎన్ని దీక్షలు తీసుకున్నా నా కుటుంబంలో సమాధానం లేదు అని ఎంతో మంది ఆవేదన పొందుతూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, అది నిజమా కాదా? నిజమా కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ లోకంలో నీవు ఎంతమందిని నమ్మినా, వారి ఆశ్రయం కోరినా, వారి వారి అవసరాల కోసం నీ చెయ్యి విడిస్తాడు. అవసరం ఉన్నప్పుడే. ఎంతో మంది మోసపోతూ ఉన్నాం, ఎంతో మంది అనేకమైనటువంటి బాధలో ఉన్నాం. ఇలా రకరకాల కారణాలలో బాధపడుతున్న వారిని మనం అనుదినం చూస్తాం, మన జీవితంలోనే మనం చూస్తాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి యొక్క వాక్యము 4వ మాట, క్రీస్తు ప్రభువు, క్రీస్తు మాత్రం దేవుడు తన చెయ్యి విడిచాడనేటువంటి ఆవేదన. చూడండి, సహజంగా క్రీస్తు ప్రభుని ఎవరు విడిచిపెట్టారు? శిలువకు అంటగొట్టినటువంటి యేసయ్యను 3 సంవత్సరాల పాటు ఆయన ఈ యొక్క బహిరంగ జీవితంలో, ఆయన యొక్క జీవితంలో భాగస్థులైనటువంటి 12 మంది శిష్యులు ఎక్కడ? తను నమ్మినటువంటి స్నేహితులు ఎక్కడ?
తన ద్వారా పొందినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు పొందినటువంటి ప్రజలెక్కడ? వాళ్ళ గురించి ప్రభు ఆవేదన చెందటం లేదు. ఆయనకు ఉమ్ము ఊసి ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలు చేసినటువంటి యూదులు, రోమా సైన్యము ముళ్ళ కిరీటం పెట్టి ఈడి చేత పొడిచి రాతి స్తంభాన్ని కట్టి కొట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పొందినటువంటి యేసయ్య ఆయన యొక్క ఆవేదన ఏమిటి? ఆయన యొక్క బాధ ఏమిటి? వీరు నన్ను వదిలిపెట్టారే, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టారే, నా బంధువులు నా నుండి దూరం అయిపోయారే అనేటువంటి ఆవేదన కాదు. ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క బాధ ఏంటది? ఏలి ఏలి లామా సబస్తాని, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, నా చెయ్యి ఎలా విడిచావు? చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడైనా సరే బాధపడ్డామా? ఎప్పుడైనా సరే ఆవేదన పడ్డామా? నా దేవుడు నా చెయ్యి విడిచాడు, నేను నా దేవుని యొక్క చెయ్యిని విడిస్తూ ఉన్నాను, నా పాపము ద్వారా నేను చేసేటువంటి అనేకమైనటువంటి సైతాని యొక్క ప్రలోభాలకు చిక్కి సైతానికి బానిసై నా దేవుని యొక్క చెయ్యిని నేను విడిచిపెడుతూ ఉన్నానే, దేవుడు నన్ను విడిచిపెట్టాడే అని ఎప్పుడైనా ఆవేదన పడ్డామా? ఎప్పుడైనా ఆలోచించామా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసయ్య ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా దేవా, నా తండ్రి, నా చెయ్యి ఎలా విడిచావు? ఇప్పటి వరకే ఉన్నావే, నువ్వు నాతో ఉన్నావని అనేక పర్యాయములు నేను అనేక మందికి నా యొక్క బోధన ద్వారా తెలిపానే. నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రి నన్ను ఎన్నడూ చెయ్యి విడనాడడు అని నా యొక్క బోధన ద్వారా అనేక మందికి నేను బోధించానే. కానీ ఇటువంటి పరిస్థితిలో నేను ఒంటరిగా ఉన్నాను, నిస్సాయి స్థితిలో ఉన్నాను. నన్ను ఎవరు ఆదరించలేదు, నా స్నేహితులే నన్ను నా నుండి దూరం అయ్యారు. మరి నా దేవా, నా దేవా, నువ్వు కూడా నా చెయ్యి విడిచావా అని యేసయ్య ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనం విన్నటువంటి 3 వాక్యాలు, 3 ప్రార్థనలు ఇతరుల కోసం ప్రార్థించాడు. మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ఇతరుల కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఇతరుల కోసం తన తండ్రిని అర్థించాడు. రెండవది, కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగవానికి నేడే నువ్వు నాతో ఉంటావని అభయమిచ్చాడు. ఇతరుల కోసం ఆలోచించాడు. తన తల్లిని మన అందరి కోసం, ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానికి ఇచ్చాడు. ఈరోజు మనం విన్నటువంటి 4వ పలుకు ప్రార్థన తన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, తన కోసం పలుకుతూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచిపోయి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దుఃఖం ఎందుకు? ఈ కేక ఎందుకు? ఎందుకని ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు? ఎందుకని ప్రభు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడంటే తన కోసం. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసును తన శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయారనా ఆయన యొక్క ఆవేదన? ఆయనను హింసించు అపహసించినటువంటి ప్రజానీకం కోసమా ఆయన ఆవేదన? కాదు కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు తనను విడిచిపెట్టారనేటువంటి యేసు దుఃఖిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాం. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారే ప్రజలు. అన్యాయపు తీర్పునిచ్చారే. సైనికులు ఆయన కొరడా దెబ్బలతో కొట్టారే, మూసారే. ఇవన్నీ మౌనంగా భరించాడు యేసయ్య. కానీ తన తండ్రి, తనను ఈ లోకానికి పంపించినటువంటి తన తండ్రి, ఈ లోక పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లగా శిలువకు అంటగొట్టబడినటువంటి యేసయ్య ఆయన పడినటువంటి ఆవేదన చూడండి. తండ్రి, తండ్రి, నన్నేలా నువ్వు చెయ్యి విడిచావని
ఆయన ఆక్రందన ఆయన మాటల్లో కనిపిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుల, ఈ మాట క్రీస్తుకి తండ్రికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు అన్నాడు. చూడండి, క్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపినటువంటి నా వాడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక మానవుడిగా ప్రభు ఆయన వ్యక్తాన్ని, ఆయన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. అంటే దీని అర్థము, ప్రియమైనటువంటి సహోదరులారా, లోకములో తన వారు తనని విడిచిపెడితే ఎంత బాధపడతారో, బాధపడేవారు ఉన్నారు, కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టాడని బాధపడేటువంటి వారు ఎవరు లేరు. లోకములో యేసుక్రీస్తుకు ఎంతో మంది దూరమైనప్పటికీ ఆయన తండ్రి విడిచిపెట్టాడనేటువంటి ఆవేదన. నిజంగా దేవుడు యేసు ప్రభుని చెయ్యి విడిచిపెట్టారా? నిజంగా యేసయ్య చెయ్యను, రక్షకుడైనటువంటి యేసయ్య, లోక రక్షకుడైనటువంటి యేసయ్య, తండ్రి చేత పంపబడినటువంటి యేసయ్య యోర్దాను నదిలో ఒక స్వరం వినపడి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికినటువంటి తండ్రి నిజంగా యేసయ్య చెయ్యిని విడిచిపెట్టారా? నేను మిమ్ము ఎప్పుడును విడనాడను, ఏనాటికి ఎడబాయను అని ప్రభు వాక్యం హెబ్రీయులకు రాసిన లేఖ 19వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం. నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పాను. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను ఎనడు విడువను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నేను ఇవ్వయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నే కోరుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ,
యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా 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 ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఎడబాయను, నిన్ను విడువను, ఎడబాయను, నా కృప నిన్ను నడిపిస్తుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి ఈ క్షణం మరి యేసయ్యను తన తండ్రి యేసయ్య చెయ్యను ఎందుకు విడిచిపెట్టినట్లు, ఎందుకని ఆయనకు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు? ఎందుకని మనం ఎప్పుడైనా ఆలోచించామా? యేసయ్య చెయ్యను తన తండ్రి విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఎందుకంటే మన పాప పరిహారార్థమై ఆయన కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. చూడండి, దేవుడు పవిత్రుడు, ఆయన ఇటువంటి పాపాన్ని సహించడు. ఎటువంటి పాప కోపంలో ఉన్నటువంటి వారి దగ్గరకు ఉండలేడు ఆయన. మరి అటువంటి పవిత్రుడు యేసయ్య శిలువలో అంటగొట్టబడింది దేనికోసం? మన పాప పరిహారార్థమై. సర్వలోక పాపాలను ఆయన క్షణాన మోస్తూ ఉన్నాడు. ఒక గొర్రె పిల్లలాగా ఆయన శ్రమకు అంటగొట్టబడ్డాడు. ఆ క్షణము యేసయ్య సర్వ మానవాళి పాపములను ఆయన మోస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఆ పాపాలని భరించలేక యేసయ్య చెయ్యను కొన్ని క్షణాలు విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది కారణం. కొన్ని క్షణాలే, కొన్ని నిమిషాలే. ఆ క్షణాలలో ప్రభు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా విడిచావు? మన అందరి పాపాల కోసం ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రి యొక్క మహిమనే, తండ్రి యొక్క ఆయన యొక్క కృపనే, ఆయన యొక్క శక్తినే కొన్ని క్షణాలు యేసయ్యను విడిచిపెట్టి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇశ్రాయేలులను ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఐగుప్తు దేశంలో మోసేను విడిచిపెట్టినటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అని పిలిపించుకునేటువంటి ఇష్టపడేటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఎస్తేరును, దావీదును విడనాడి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఎప్పుడు విడిచిపెడతాడు? మనం ఎప్పుడు ఆయన యొక్క చెయ్యిని పట్టుకోలేం. ఎప్పుడైతే మనం పాపం అనేటువంటి దానిని పాపంలో పడినప్పుడు ఆయన మన చెయ్యిని విడిచిపెడతాడు. అప్పటి వరకు యేసయ్య ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి వాక్యాలను మనం ధ్యానించాం. చివరిగా యేసయ్య ఎన్నడూ ఆయనను విడిచిపెట్టాడు, మనల్ని విడిచిపెట్టాడు. జరిగినటువంటి సంఘటన, ఒక కుమార్తె, తండ్రి, వారిరువురు నడుచుకుంటూ వెళ్తూ ఒక బ్రిడ్జిని దాటవలసి వచ్చింది. కుమార్తె, తండ్రి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఒక బ్రిడ్జిని దాటవలసి వచ్చింది. అప్పుడు
ఎంతో ఉధృతంగా పారుతున్నటువంటి ఆ నదిని చూచి చిన్నమ్మాయి భయపడింది. చాలా భయాందోళన చెందింది. భయపడుతూ చిన్నారితో భయపడుతున్నటువంటి చిన్నారితో తండ్రి అంటూ ఉన్నాడు, నానా, అమ్మా, నా చెయ్యి పట్టుకో, భయపడవద్దు అని చెప్పాడు. నా చెయ్యి పట్టుకో, నువ్వు భయపడవలదు, నిన్ను నేను ఈ యొక్క బ్రిడ్జిని దాటిస్తాను. ఆ నీళ్లు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా సరే నువ్వు నా చేయి పట్టుకో, నిన్ను నేను బ్రిడ్జిని దాటిస్తాను అని చెప్పినప్పుడు కుమార్తె, లేదు లేదు నానా, నువ్వే నా చెయ్యి పట్టుకో. ఏమైందమ్మా, నేను నీ చేయి పట్టుకున్నా, నువ్వు నా చేయి పట్టుకున్నా, నిన్ను నేను బ్రిడ్జిని దాటిస్తాను కదా అని చెప్పినప్పుడు ఆ కుమార్తె ఈ విధంగా చెప్పింది, చాలా నేను నీ చేయి పట్టుకోవటం, నువ్వు నా చేయి పట్టుకోవటం చాలా వ్యత్యాసం ఉంది నాన్న. ఏంటమ్మా అంటే, నేను గాని నీ చేయి పట్టుకుంటే బ్రిడ్జి దాటేటప్పుడు నేను భయపడతాను. భయాందోళన చెందినప్పుడు నీ చెయ్యి నేను విడిచిపెడతాను. కానీ నువ్వు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా, ఎంత భయాందోళన చెందినా, నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టడు కదా నాన్న అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం కూడా చాలా సందర్భాలలో నా దేవుడు నా చెయ్యి విడిచాడు, నా దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నా దేవుడు నా సమక్షంలో లేడు, నా దేవుడు నన్ను ప్రేమించటం లేదు అని ఎన్నోసార్లు మనము కూడా అనేక పర్యాయాలు ఒంటరిగా ఉండి యేసయ్యలాగా మనము కూడా ఆవేదన వ్యక్తపరచవచ్చు. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి సందర్భాలలో ప్రభు మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు. మనందరికీ అనేకమైనటువంటి పరీక్షలు దేవుడు మనకి పరీక్ష పెడతాడు. నిజమైనటువంటి నా సేవకుడా, నిజమైనటువంటి నా యొక్క సేవకురాలా, నిజమైనటువంటి నా శిష్యురాలా, నిజమైనటువంటి నా శిష్యుడా అని తెలుసుకోవటానికి, ఆయనను ఎన్నడూ విడనాడకుండా ఆయన అంటుపట్టుకోవటానికి, ఆయనను పట్టుకోవటానికి, ఇంకా ఫలం మనం చేకూర్చడానికి కొన్ని సందర్భాలలో ఆయన మనకి పరీక్షలు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనము మన ప్రభువుని మన ఎన్నడూ విడనాడడు, మన చెయ్యి వెన్నడు ఆయన విడిచిపెట్టడు. మనమే మన యొక్క స్వార్థం ద్వారా, అసూయ ద్వారా, అనేకమైనటువంటి సైతాన్ యొక్క ప్రలోభాల ద్వారా, మన యొక్క కథోలిక విశ్వాసంలో మనం క్రీస్తులో జీవించక, మనం చేసేటువంటి ఆలోచన నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా, శ్రద్ధ వహించకుండా, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా, నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించకుండా, ఆదివారంలోను అప్పు పండుగలోను శరీరమైనటువంటి పనులు చేయకుండా, నిండు బలి పూజలో పాల్గొనకుండా, పవిత్రమైనటువంటి దినాన్ని పవిత్రపరచకుండా మనల్ని మనమే దేవుని నుండి దూరం చేసుకుంటున్నామని గ్రహించాలి. దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ విడనాడడు, విడిచిపెట్టడు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి,
తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord.